నిత్యావసర ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ధర్నాలో పాల్గొనేందుకు ఉదయం నుంచే విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ధర్నా జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. మరోవైపు మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు కలెక్టరేట్ వద్దకు చేరుకుని భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. వారిని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లతో పాటు 400 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్షాల నోరు నొక్కడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మహిళలు ఎంతమంది ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మహిళలు వచ్చారంటే ఈరోజు వాళ్ళ 5,000 నోట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు కందిపప్పు కొనాలంటే 200-220 రూపాయలు అమ్ముతా ఉన్నారు. మినపప్పు కొనాలంటే 160 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఉల్లిపాయలు, టమాటాల ధరలు మనం చూసాం. ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరిగిపోయి అంత ఇబ్బందులు పడుతూ ఉంటే మొన్న కేబినెట్ సమావేశం అయింది. ధరల పెరుగుదల మీద ఎక్కడ కూడా ఒక అంశం లేదు. మొన్న 16వ తారీఖున కేబినెట్ సమావేశం ఎక్కడా లేదు. చైనా వాడికి ఏమి ఇచ్చేద్దాం, సింగపూర్ వాడికి ఏమి ఇచ్చేద్దాం, జపాన్ వాడికి ఏమి ఇచ్చేద్దాం అనేటువంటి ఇటువంటి అంశాలు తప్ప ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి కార్యక్రమాలు కానీ, ధరల నియంత్రణ చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టేటువంటి కార్యక్రమాలు లేవు. దానికి పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు ఈ రకంగా సహకరించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ప్రజల కోసం ఈరోజు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే మమ్మల్ని అడ్డుకోవడానికి మీరు వచ్చారు అంటే కేవలం పోలీసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తా ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాదాపుగా 10 నెలల గురించి చూసినట్లయితే ప్రతి సామాన్య కుటుంబం సుమారుగా 2,000 నుంచి 3,000 అదనపు భారం పడే పరిస్థితి. అంటే దాదాపుగా 10 నెలల నుంచి 30,000 ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం భరించాలంటే ఈ రాష్ట్రం ఏ రకంగా వెనక్కి వెళ్ళిపోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ఏమాత్రం ప్రజల గురించి పట్టించుకోకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలకు బదులుగా మరి తెలుగు తమ్ముళ్ళని అన్ని రకాలుగా ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా చంద్రబాబు నాయుడు గారు తన ఖజానా నింపుకుంటూ తన కొడుకు ముందుకు వెళ్తే ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వెనక్కి తీసుకువెళ్ళిపోతున్న పరిస్థితి. ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ ఈరోజు మమ్మల్ని అరికట్టడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి మరి పెరిగిన నిత్యావసర ధరలు తగ్గే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం.